ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సామర్లకోట శ్రీ కుమార భీమేశ్వర స్వామి దేవస్థానంలో శివరాత్రి ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు. అధికారులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్. పరిపాలనా సౌలభ్యం కోసం అవసరమైన కొత్త ప్రింటర్లు. సచివాలయాలకు కొత్త ప్రింటర్లు అందించిన కమిషనర్ సత్యనారాయణ. త్వరలోనే పిఠాపురంలో గుడ్ మార్నింగ్ పిఠాపురం కార్యక్రమం ప్రారంభిస్తాం. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి వెల్లడి. రోడ్డెక్కిన విద్యార్థి సంఘాలు. మోహన్ బాబు, విష్ణులను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్. సామర్లకోట చాళుక్య శ్రీ కుమార భీమేశ్వర స్వామి దేవస్థానంలో శివరాత్రి ఉత్సవాల నిర్వహణపై శుక్రవారం జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ దేవాదాయ, పురపాలక, రోడ్డు భవనాలు, రెవెన్యూ, పోలీస్, మత్స్య, వైద్య ఆరోగ్యం, ఆర్డబ్ల్యూఎస్, అగ్నిమాపక, ఇరిగేషన్ తదితర శాఖల అధికారులతో కలిసి ఆలయ ప్రాంగణాన్ని పరిశీలించి ఏర్పాట్లపై వివరాలు ఆరా తీశారు. శివరాత్రి సందర్భంగా కుమార భీమేశ్వర దేవస్థానానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్లు, ఆలయానికి విద్యుత్ దీపాలతో అలంకరణ, మంచినీటి సదుపాయం, స్నానాల ఘట్టం, దర్శన మార్గాలు, పారిశుద్ధ్యం, భోజన ఏర్పాట్లు, బందోబస్తు, విద్యుత్ సరఫరా, వైద్య శిబిరం ఏర్పాటు, స్వామివారి రథోత్సవం, సాధారణ ప్రజలు, వీఐపీల ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, బారికేడ్ల ఏర్పాటు, భక్తుల రద్దీని నియంత్రించేందుకు క్యూలైన్లు, ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పార్కింగ్ వంటి అంశాలపై జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ అధికారులతో చర్చించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. శాఖల వారీగా చేపట్టాల్సిన పనులపై అధికారులకు జిల్లా కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ పరిశీలనలో జిల్లా కలెక్టర్ వెంట పెద్దాపురం ఆర్డీఓ కె శ్రీరామణి, డీఎస్పీ శ్రీహరిరాజు, కుమార భీమేశ్వర స్వామి దేవస్థానం ఈవో బి నీలకంఠం, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ఎండి మతీన్, డిఎంహెచ్ఓ డాక్టర్ జె నరసింహనాయక్, మత్స్యశాఖ డీడీ కృష్ణారావు, సామలకోట తహసీల్దార్ కె చంద్రశేఖర్ రెడ్డి, అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్ ఎం శ్రీహరి, జగన్నాథం, ఆర్ఎండ్బి ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఒకసారి డ్యూటీ సర్వే అయితే ఇలా వస్తారా? ఎన్ని 2 days ఉంటుందా? ఒక రోజు కంప్లీట్ గా 4 days రోజు చేసి ప్రొసీడింగ్స్ ఇవ్వాలి. నా వైపు నుంచి కూడా ఈచ్ డిపార్ట్మెంట్ వైజ్ లాస్ట్ గా ప్రొసీడింగ్స్ పెడతాం. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, ఎస్పెషల్లీ ఆర్డబ్ల్యూఎస్ వైపు నుంచి కొంత వాటర్ క్వాలిటీ, తర్వాత ఇక్కడ ఆరో ప్లాంట్ ఒకటి ఉంది, సో దాని క్వాలిటీ ఒకసారి టెస్ట్ చేసుకోవాలి. అండ్ ఫుడ్ సంబంధించి ఫుడ్ ఇన్స్పెక్టర్ కూడా మనకు చెప్పాలి, మర్చిపోయి చెప్పాలి. ఫుడ్ ఇన్స్పెక్టర్ ఒకసారి ప్రసారం చూసుకోవాలి. ఎనీ అదర్ కన్సర్న్స్ ఏమైనా మీడియా వైపు నుంచి కానీ, ట్రస్ట్ మెంబర్స్ నుంచి కానీ, చైర్మన్ గారి వైపు నుంచి ఏదైనా నా వైపు నుంచి నేను చేయాల్సినవి ఉన్నాయా? ఇరిగేషన్ అవుతుంది లేదా నేను మాట్లాడుతున్నాను. రైట్, దాన్ని నేను చేస్తాను. నేను చెప్తాను. ఈ గారు మన దగ్గర బయో టాయిలెట్స్ ఏమైతే ఉన్నాయో కమిషనర్ వచ్చిందో మాట్లాడవచ్చు, అడిషనల్గా పెట్టాలి. ఇంకా ఎనీ అదర్ డిపార్ట్మెంట్ ఆర్ ఎనీ అదర్ సజెషన్?
ప్రజలకు మరింత మెరుగైన వేగవంతమైన సేవలు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర మున్సిపల్ శాఖ కీలక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా నగర సచివాలయాల పరిపాలన సౌలభ్యం కోసం అవసరమైన కొత్త ప్రింటర్లను ప్రభుత్వం అందజేసింది. కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో నగరంలోని వివిధ సచివాలయాలకు కేటాయించిన నూతన ప్రింటర్లను నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వి సత్యనారాయణ సచివాలయ సిబ్బందికి అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు నేరుగా అందుతున్న సేవలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలంటే ఆధునిక సాంకేతికత వసతులు ఎంతో అవసరమన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మున్సిపల్ శాఖ అందించిన ప్రింటర్లు సచివాలయ పనితీరును వేగవంతం చేయడంలో కీలకంగా మారతాయని తెలిపారు. ముఖ్యంగా సర్టిఫికెట్లు, దరఖాస్తులు, వివిధ ప్రభుత్వ పథకాల సంబంధిత పత్రాల ముద్రణలో ఇక ఆలస్యం ఉండదని పేర్కొన్నారు. ప్రజలతో ప్రత్యక్షంగా సంబంధం ఉన్న సచివాలయాల్లో సౌకర్యాలు మెరుగుపడితే సేవల నాణ్యత కూడా పెరుగుతుందన్నారు. అందుకే ప్రభుత్వం దశల వారీగా అవసరమైన మౌలిక వసతులను కల్పిస్తోందని కమిషనర్ స్పష్టం చేశారు. సచివాలయ సిబ్బంది కూడా ప్రభుత్వం ఆశయాలకు అనుగుణంగా బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ కేటీ సుధాకర్, డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్, నగరంలోని వివిధ సచివాలయాల సిబ్బంది పాల్గొన్నారు. సచివాలయంలో మరి సేవలు అందించడం కోసం మనం సిస్టమ్స్, కంప్యూటర్ సిస్టమ్ ఇచ్చాము. దాంతోపాటు ఎప్పటికప్పుడు కూడా ఏ సర్టిఫికెట్ కావాల్సిన, ఏ సేవకు సంబంధించిన ఏ సర్టిఫికెట్ కూడా ఇన్ టైంలో అందించడానికి, అది క్వాలిటీ పేపర్ అందించడం కోసం మరి అందరికీ కూడా మనం ప్రింటర్స్ ఇది ఇవ్వడం జరిగింది. బ్రదర్ అటెనీ యువర్ సైడ్ అనేది ఇది ఒక కంపెనీ. దీని ద్వారాగా మనకి క్వాలిటీ ప్రింటర్ దొరికినది. జిట్టు హై వెర్షన్ క్వాలిటీ ప్రింటర్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మరి మనం ప్రతి సచివాలయంలో కూడా జాగ్రత్తగా ఆ సచివాలయంలో ఉన్న ఎంప్లాయీస్ దీన్ని సక్రమంగా వినియోగించి ప్రజలకు ఇన్ టైంలో మరింత సేవలు చేయవలసిందిగా అందరినీ ఆదేశించారు. పిఠాపురం పట్టణంలో అన్ని వార్డుల్లోనూ ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుని వాటిని పరిష్కార దిశగా తీసుకువెళ్లేందుకు త్వరలోనే గుడ్ మార్నింగ్ పిఠాపురం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్నట్లు జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు డీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు పేర్కొన్నారు. జనసేన పార్టీ పిఠాపురం పట్టణ అధ్యక్షురాలుగా ఎన్నికైన డాక్టర్ చిక్కాల వరలక్ష్మి అధ్యక్షతన జరిగిన జనసేన పార్టీ కార్యకర్తల సమావేశానికి తుమ్మల రామస్వామి బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వార్డు బూత్ కమిటీల ఇన్ఛార్జీలు, సభ్యులు, కార్యకర్తలను ఉద్దేశించి డాక్టర్ వరలక్ష్మి, తుమ్మల రామస్వామి బాబు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పార్టీ పిఠాపురం పట్టణ ఉపాధ్యక్షుడు బాలిపల్లి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పిఠాపురం పట్టణ టౌన్ ప్రెసిడెంట్ గా ఒక మహిళ కేటాయించారండి. దానికి నేను ఎంపిక కావడం అది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. పిఠాపురం టౌన్ కి సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి. ఇవి మనం ప్రతి వార్డులో కూడా ఇన్ఛార్జీలని వాళ్ళ కింద ఒక 4 మెంబర్లు చేస్తున్నాం కాబట్టి వార్డు వారీగా వాళ్ళు సమస్యలు మా దృష్టికి తీసుకొస్తే ప్రతి వార్డు సార్ చెప్పినట్టుగా గుడ్ మార్నింగ్ పిఠాపురం అన్న దాంట్లో మనం వార్డుని ఎంపిక చేసుకుని ముందు ఎక్కడైతే సమస్యలు ఎక్కువ ఉన్నాయో అక్కడికి వెళ్ళి వాటిని అధికారుల దృష్టికి తీసుకొచ్చి వాటిని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చేసేటట్టుగా మనందరం కృషి చేసుకుందామండి. పిఠాపురం అనేటువంటి కార్యక్రమం పెట్టాలి. మనం అందరం తెల్లవారి 7 గంటలకే వార్డుల్లో తిరగాలనేటువంటిది మనం ప్రణాళిక చేయబోతా ఉన్నాం. మీరందరూ కూడా కోరుతా ఉన్నా. మనందరం కార్యకర్తలు 7 గంటల నుండి 9 గంటల వరకు కూడా ఆ వార్డుల్లో తిరగవలసినటువంటి అవసరం ఉంది. అన్ని వార్డులు పెద్ద పట్టణం పిఠాపురంలో ఒకేసారి చేయలేరు కాబట్టి ప్రయారిటీ ప్రకారం ఏదైతే శానిటైజేషన్ ఎక్కువగా ఉన్నటువంటి ఇబ్బంది ఉందో ఆ వార్డులు ప్రయారిటీ ప్రకారం తీసుకుని మనందరం కూడా ఆ శానిటైజేషన్ కార్యక్రమంలో పాల్గొవలసినటువంటి అవసరం ఉంది. తద్వారా మీరందరూ రేపు వార్డుల్లో కౌన్సిలర్స్ గా, అక్కడ నాయకులుగా తయారవలసినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి మోహన్ నగర్ కానీ ఇందిరానగర్ ప్రదేశాన్ని సందర్శించి వెంటనే అక్కడ పని మొదలెట్టి మరి బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం మీ అందరి ద్వారా పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియవలసినటువంటి అవసరం ఉంది. అలాగే ఏదైతే ఇందిరానగర్, మోహన్ నగర్ ని ఏ విధంగా శానిటైజేషన్ మీద ప్రత్యేక దృష్టి పెట్టి చేయించామో పిఠాపురం ఉన్నటువంటి అన్ని వార్డుల్ని కూడా అదే విధంగా శానిటైజేషన్ చేయాలనేటువంటిది
మొట్టమొదటిగా మనందరం చేయాల్సిన సినీ నటుడు మోహన్ బాబు విష్ణులను తక్షణమే అరెస్ట్ చేసి మోహన్ బాబు యూనివర్సిటీ గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో కాకినాడ జేఎన్టీకే ఎదురుగా మానవహారం నిర్వహించి నిరసన తెలియజేశారు. విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో కాకినాడ జేఎన్టీకే ఎదురుగా మానవహారం నిర్వహించి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సిహెచ్ లోవరాజు, ఎం గంగా సూరిబాబు, ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి వై బాబీ, పీడీఎస్యు రాష్ట్ర కార్యదర్శి సతీష్, విద్యార్థి జేఏసీ రాష్ట్ర నాయకులు రవితేజ మాట్లాడుతూ తిరుపతి జిల్లా మోహన్ బాబు యూనివర్సిటీలో విద్యార్థుల దగ్గర నుంచి వసూలు చేసిన ఫీజులు వెనక్కి ఇవ్వాలని ఆందోళన చేస్తున్న తిరుపతి జిల్లా ఎస్ఎఫ్ఐ నాయకులపై సినీ నటుడికి చెందిన గూండాలు కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోవడం దుర్మార్గమని అన్నారు. యూనివర్సిటీలో అధిక ఫీజులు వసూలు చేస్తుంటే అనేకసార్లు ఫిర్యాదులు ఇచ్చినా పట్టించుకోలేదని విమర్శించారు. కళాశాలలో జరిగే దోపిడీలను ప్రశ్నిస్తే ఎస్ఎఫ్ఐ నాయకులు కిడ్నాప్ చేయడం దుర్మార్గం అన్నారు. విద్యాశాఖ, హోంశాఖ మంత్రులు వెంటనే స్పందించి మోహన్ బాబు యూనివర్సిటీపై జరిగే అన్యాయాల, అక్రమాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు ఎం వీరబాబు, వి దుర్గారావు, సిద్దు, బాలాజీ, ఎస్ఎఫ్ఐ జిల్లా నగర నాయకులు సంజయ్, సత్యం, నరసింహ, మణికంఠ, జయరాం, మణికంఠ, రాజు తదితరులు పాల్గొన్నారు. మంచు విష్ణు, మోహన్ బాబు, పిఆర్ఓ సతీష్లను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసి కాకినాడ జేఎన్టీ దగ్గర ఆధ్వర్యంలో నిరసన చేయడం జరుగుతుంది. మోహన్ బాబు కూడా హెచ్చరిస్తా ఉన్నాం. గతంలో నువ్వు నీ అబ్బాయి మంచు మనోజ్ని బయటికి గెంటేసినట్టుగా, అలాగే నువ్వు గెంటేశారని మీడియా వస్తే మీడియాల మీద దాడి చేసినట్టుగా చేస్తా ఉన్నావు. అలాగే ఈ రోజు నేను విద్యార్థి నాయకులపై దాడి చేసావు, బెదిరిస్తా ఉన్నావు. నీ ఆటలు సాగవు. విద్యార్థి సంఘాల నాయకులతో పెట్టుకుంటే నీకు రుచి ఎలా ఉంటుందో నీకు ఖచ్చితంగా చూపిస్తా ఉన్నావు. అంటే మోహన్ బాబు గారిని వెంటనే బహిరంగ క్షమాపణ, విద్యార్థి సంఘాలు బహిరంగ క్షమాపణ చెప్పి వాళ్ళని అంటే వేడుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే నీ యూనివర్సిటీని అలాగే నీ హైదరాబాద్ లో నీ ఇల్లును కూడా ముట్టడిస్తామని హెచ్చరిస్తున్న సందర్భంగా మేము కోరేది అంటే, ఏదైతే మోహన్ బాబు యూనివర్సిటీలో ఒక్కొక్క విద్యార్థి దగ్గర 20,000 నుంచి 40,000 రూపాయలని ఫీజుల రూపంలో హాస్టల్లో ఉన్నా లేకపోయినా డబ్బులు కట్టించుకున్నా సుమారుగా 27 కోట్ల రూపాయలని ఫీజుల్ని వసూలు చేశారు. వాటిని తక్షణమే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తా ఉంటే, మొన్న ఏదైతే తిరుపతి కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాకి వెళ్ళినటువంటి ఎస్ఎఫ్ఐ నాయకుల్ని కిడ్నాపర్లు, ఏదైతే మోహన్ బాబు సంబంధించిన కిడ్నాపర్లు 20 మంది బౌన్సర్లు ఎస్ఎఫ్ఐ నాయకులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయారు. ఏదైతే కిడ్నాప్ చేసినటువంటి 20 మందిని మోహన్ బాబు, మంచు విష్ణుల్ని తక్షణమే అరెస్ట్ చేయాలని, లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలుగా హెచ్చరిస్తారు. జగన్ దుష్టపాలనకు కల్తీనే పరాకాష్ట అని జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుమల రడ్డులో కల్తీ నెయ్యి వాడడమే కాకుండా అపవిత్రం కాలేదని చెప్పడం వైసీపీ నాయకుల అవివేకానికి నిదర్శనమన్నారు. ఈ విషయాలను ప్రజల ముందుకు తీసుకొచ్చిన ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రిపై విమర్శలు చేయడం అర్ధరహితమన్నారు. మరోసారి వారిపై అనవసర విమర్శలు చేస్తే క్షేత్రస్థాయిలో తిప్పికొడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో జనసేన నాయకులు ఆదేశించారు. ఈ సమావేశంలో జనసేన నాయకులు తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి అట్ల సత్యనారాయణ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కృష్ణ, 43వ డివిజన్ ఇన్ఛార్జ్ చోడిశెట్టి శ్రీమన్నారాయణ, 38వ డివిజన్ ఇన్ఛార్జ్ ఆకుల శ్రీనివాస్, వాడ్రేవ్ లోవరాజు, రిగిల శివాజీ, సుంకర సురేష్, మనోహర్, గుప్తా, కోడి శ్రీను, కంట రవిశంకర్, సమీర్ తదితరులు పాల్గొన్నారు. కానీ ఈ విషయాలు ఎక్కడ దాచిపెట్టేసుకుని ఈ రోజున దాన్ని ఎక్కడ ఏమి జరగలేదు, సిట్ రిపోర్ట్ పూర్తిగా ఇవ్వకుండా ఇచ్చేశారని చెప్పేసి చెప్పడం జరుగుతూ. కనీసం మీరు చేసిన దౌర్జన్యాలు కూడా మేము మాట్లాడకుండా ఉంటే, ఈరోజు దౌర్జన్యాలు చేయకుండా మీ విషయాలు బయట పెడతా ఉంటే ఎందుకని మీరు ఎంత ఇబ్బంది పడతా ఉన్నారు? రోడ్డు మీదకి వచ్చి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అంబటి రాంబాబు ఇంటికి వెళ్ళి ఇదే విషయాన్ని అంబటి రాంబాబు గారు మాట్లాడిన ముఖ్యమంత్రి మీద చేసిన విమర్శలు బట్టి ఆయన తీసుకెళ్లి ఈరోజు జైల్లో పెట్టడం జరిగితే, దానికి ఆయన చెప్తాడు ఇక్కడ సీటు క్లీన్ చీట్ ఇచ్చేసింది, ఇందులో కల్తీ జరగలేదని చెప్పేసింది అని చెప్పడం జరుగుతుంది. అన్నీ మాట్లాడాడు, అంతా బాగానే ఉంది. విలేకరులో మాట్లాడి ప్రశ్నలు వేస్తూ ఉంటే ఇలా సైక్ చేస్తారు, గొంతులేం పొందని. విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేని మాజీ ముఖ్యమంత్రి నువ్వేం పనికొస్తావని చెప్పి కలిసి నువ్వు చేయించావా, లేకపోతే నీకు అక్కడ ఉన్న అధికారులు చేశారా, లేకపోతే నీకు అక్కడ చైర్మన్ చేశాడా అనేది నువ్వు తెలుసుకుని వాళ్ళ ముందు పెట్టి ఏలే చేశారని చెప్తే నీకు బాధ్యత తగ్గుతుంది, నీ మాట నిలబెడతాది, నీ పరువు నిలబెడతాది. కానీ నువ్వు చేయట్లేదు. దొంగతనం చేసినా ఇంకా చెయ్యరా అని చెప్తున్నావు తప్ప ఒకసారి ఆలోచించుకో. ఆ దొంగతనం చేయమన్నవాడు కన్నా దొంగతనం చేసేవాడితో పాటు దొంగతనం చేసినాడు, చేయించినాడు కూడా తీవ్రవాది కింద లెక్క. ఎందుకంటే నువ్వు ఆలోచన చేసుకుని ఇప్పటికైనా సరే అక్కడ ఆ రోజున అవినీతిలో ఎవరైతే ఉన్నారో, ఈవో ఉన్నాడా, లేకపోతే చైర్మన్ ఉన్నాడా, మిగతా సభ్యులు ఉన్నారా,
వాళ్ళని ఎందుకు 2022లో నీకు చెప్పే ఉంటారు, నువ్వు దాచిపెట్టావు. ఇప్పటికైనా సరే ఇబ్బంది లేకుండా వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళ బయటికి వెళ్తే నువ్వు బాగుపడతారా నాయన? ఒకసారి ఆలోచించి. ఇప్పటికే నీ మీద 11 సీట్లతో సరిపెట్టారు. మరి రేపు రాబోయే రోజుల్లో ఎలక్షన్లో నీకు ఆ సీట్లు కూడా రావేమో. ఒకసారి ఆలోచించుకో. ఇప్పటికైనా వెంకటేశ్వర స్వామిని మాత్రం జోలికి వెళ్ళొద్దు. హిందూ ధర్మాలను కాపాడాలి. నువ్వు అన్ని ధర్మాలను కాపాడు, క్రైస్తవ ముస్లిం అన్ని ధర్మాలను కాపాడాలి. కనీసం వెంకటేశ్వర స్వామి జోలికి వచ్చావు, నీకు తప్పదు. ఉప్పు తిప్పలు నీళ్లు చెరువు నీళ్ళు తాగించే వరకు నీకు ఈ జనసేన కూటమి ప్రభుత్వం ఎక్కడ నీకు సరిపెట్టు. ఆయన ఇంకా సుట్టుకుపోయి మన స్టేట్ అప్పుడు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు వెళ్ళి చాలా ఘోరంగా దాడి చేశారు. దాని మీద కేసు జరుగుతుందని లోపల ఉన్నారు అనుకోండి, అది వేరే విషయం. మరి ఆవిడ చెప్తుంది. ఆవిడే కాదు, సాక్షాత్ ఇప్పుడు ఏదైతే కాకినాడ ప్రెస్ మీట్ ఇస్తున్నామో ఇది ఇక్కడే ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే గారు గవర్నమెంట్ చంద్రశేఖర్ గారు, ఆయన బహిరంగ సభలో కొన్ని అభివృద్ధి చేశారు మా నాయకుడు పవన్ కళ్యాణ్ మీద. అలాగే నారా చంద్రబాబు చాలా ఘోరంగా అసభ్య పథకాలు అవి ప్రెస్ మీట్లో వాళ్ళ ఆ పదాలు అటువంటి ఘోరంగా దూషిస్తే మా జన సైనికులు నిరసన చేయడానికి వెళ్తే చాలా ఘోరంగా కొట్టి వీర మహిళలు కానీ కార్యక్రమం చాలా ఘోరంగా కొట్టి హింసించడం జరిగింది. మరి అప్పుడు రాజిరెడ్డి సూర్యకుమార్ గారు ఇప్పుడు ఆయన కాలం చేసిన ఆయన లేరు. ఆయన చుట్టుముంచిపోయి వీర మహిళల్ని ఆ పార్టీ వీర మహిళ గంట సరుకురాని గారితో చాలా అసభ్యకరమైన మనుషులు వాళ్ళని లాంగ్వేజ్ వాడి చాలా ఘోరంగా తిట్టడం జరిగింది. మరి మీ నాయకులందరూ ఇలా ఉంటే ఇప్పుడు దౌర్జన్యం జరగలేదు, ఇప్పుడే జరిగిందని చెప్పేసి ఆవిడ చెప్పడం జరుగుతుంది. మరి మన 2 రోజుల క్రితం మీ ఎంపీ గారు అవినాష్ గారు పార్లమెంట్లో దేశంలో ఏ సమస్యలు అయినట్టు చికెన్ నాటుకోడి మటన్ గంట రేటు పెరిగిపోతుందని చెప్తున్నాడు. దేశంలో కానీ సమస్యలే లేవా? అలా ఉన్నారు మీ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ అంత అవగాహన లేకుండా అసలు ఏం చేయాలో తెలియని విధంగా పార్లమెంట్లో ప్రస్తావిస్తున్నారు. వాస్తవంగా చూసుకుంటే నాడు కూడా 500 నుంచి లేదు, బయట 500 కానీ ఏదో ఒక దేశ సమస్య కింద ఆయన ప్రస్తావిస్తారు. అలా ఉంది మీ నాయకుల పరిస్థితి. ఇప్పటికైనా జన్మని తెలుసుకోండి, వాస్తవంగా రండి, ఏదో న్యాయబద్ధంగా మాట్లాడే విధంగా చేయండి. వీలైతే కూటమి ప్రభుత్వానికి మీరు సహకరించండి, లేకపోతే నోరు చూరుకోండి. అందరూ బాగుండాలి. అందులో ప్రజలు, జనసేన వాళ్ళు, టీడీపీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, ఆఖరి వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ప్రజల్లోనే ఉంటారు. అందులో మీరు కూడా ఉన్నారు. సార్ ఆలోచించుకోండి. ఇలాంటి విషయాల్లో ఎప్పుడైనా సరే మీరు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయాలని చూస్తే మా జన సైనికులు ఎవరు కూడా చూస్తూ ఊరుకోం. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చాక కూడా మమ్మల్ని పదే పదే హెచ్చరిస్తారు. మీరు సోషల్ మీడియాలో కానీ ప్రెస్ మీట్లో కానీ ఏ రోజన్నా మాట్లాడితే సబ్జెక్ట్ మాట్లాడండి, వ్యక్తిగతంగా ఏ వైఎస్ఆర్సీపీ నాయకుడి జోలికి వెళ్ళొద్దు, సంస్కారమైన భాషతో మీరు మాట్లాడండి అని చెప్పి ఆయన ఎప్పుడూ మా అందరికీ బోధిస్తారు. కనుక మేమెంత శాంతియుతంగా మాట్లాడుతున్నాం. ఆ రోజు కూడా కల్తీ జరిగిన సందర్భంలో కూడా నేపథ్యంలో కూడా మేమందరం కూడా గుడిల్లో పాప పరిహారం చేసాం తప్ప మేమేం దాడులు కానీ మీ పార్టీ అడుగుల ముందుకు కానీ వెళ్ళలేదు. తప్పు చేస్తున్నారు. మరొకసారి మీ అందరికీ సభాముఖంగా తెలుసుకునేది ఏంటంటే కల్తీ జరిగింది, అసలు నెయ్యే కాదు. ఇది పూర్తిగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల హస్తంతోనే జరిగింది. కాబట్టే వాళ్ళు వెనకేసి రావడానికి పదే పదే సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ పాపానికి ఖచ్చితంగా మూల్యం చెల్లుతుంది. ఆ భగవంతుడు చూసుకుంటారు. మీరు ఎవరికి భయపడిపోయినా సరే సాక్షాత్తు కలియుగ దైవం ఆ వెంకటేశ్వర స్వామి చేతి నుంచి మీరు ఎవరో తప్పించుకోరని చెప్పి తెలియజేస్తూ, వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ఒక హిందువులే కాదు, క్రైస్తవులు వస్తారు, ముస్లిమ్స్ వస్తారు, దేశ విదేశాల నుంచి వస్తారు. అందరి నమ్మకాన్ని మీరు పాడు చేశారు. లెంపలేసుకోండి. మీ పాపానికి కనీసం మీ పాపం కొంత గొప్ప తగ్గుద్ది. తప్పు ఒప్పుకోండి. ఇప్పటికే 3 ఒప్పుకున్నారు. ఇంకా ఎవరెవరు రాస్తుందో వాళ్ళందరూ కూడా వచ్చి ఒప్పుకోండి. తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి లెంపలేసుకోండి, భగవంతుడు తప్పు చేశామని. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు కదా, మీరు కూడా లెంపలేసుకోండి. మీ పాపం కనీసం ఎంతో కొంత. ప్రసాదం అంటే హిందువులే కాదు, ప్రతి మతస్థుల్లో కూడా ప్రసాదాన్ని చాలా గౌరవించి
తింటారు. అటువంటి ప్రసాదాన్ని కల్తీ చేసి ఈరోజు వాళ్ళు చేసేది ఏంటంటే మేము కల్తీ చేయలేదు, మాకు సిట్టు రిపోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందని అసత్య ప్రచారం చేస్తారు. మీకు ఎక్కడిచ్చిందని క్లీన్ చిట్? ఏ విధమైన మీరు కల్తీ చేశారని ఇచ్చింది, అందులో రసాయనాలు వాడారని ఇచ్చింది. అది రాబోయే రోజుల్లో ఇంకా పూర్తి స్థాయి నివేదిక కూడా వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట చెప్పారు, మీరు కల్తీ లడ్డు విషయంలో మీరు చాలా తప్పు చేశారు, ఆ తప్పుని ఒప్పుకొని ఈ రోజుకైనా చెంపలేసుకుంటే వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని క్షమిస్తాడని, అంతేకాని మూర్ఖత్వంగా మీరు దోచుకున్న డబ్బుతోని మూర్ఖత్వంగా అసత్య ప్రచారం చేయడం అన్నది సమంజసం కాదని రాష్ట్రంలో ఉన్న వైసీపీ కార్యకర్తలకు, ముఖ్య నాయకులకు, జగన్మోహన్ రెడ్డి అనే మత పిచ్చి ఉన్న వ్యక్తికి చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్న ప్రతి వైసీపీ కార్యకర్త రాబోయే రోజుల్లో ఎందుకు పని చేయకుండా పోతారు. ఇప్పటికైనా తెలుసుకోండి, వైసీపీ కార్యకర్తలు మంచి చెడు తెలుసుకొని ఏ విధంగా ప్రవర్తిస్తారని చెప్పారు. అటువంటి మత పిచ్చి ఉన్న వ్యక్తి వెనకాల తిరుగుతున్నాడు, మీరు అతని వెనకాల వెళ్తున్నారు. అతను వెనకాల వెళ్ళడం వల్ల మీకు ఏ విధమైన ప్రయోజనం ఉండదు. గత 5 సంవత్సరాల్లో చూసి కూడా మీరు అతనితో ఉంటున్నారంటే మిమ్మల్ని ఏ విధంగా అనుకోవాలో కూడా అర్థమవుతలేదు. ఈ కల్తీ అన్నది జరిగింది. రాబోయే రోజుల్లో కంపల్సరీ పూర్తి స్థాయి రిపోర్ట్ వస్తుంది. అందులో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ముందు పెట్టి క్షమాపణలు చెప్పేలాగా చేస్తుంది. మా పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట చెప్పారు, మోకాళ్ళ మీద కూర్చోబెట్టి క్షమాపణ చెప్పించే కార్యక్రమం నేను చేపడతానని. ప్రతి ఒక్కరూ సేవాభావాన్ని అలవర్చుకోవాలని ఎన్ఆర్ఐ నీలపల్లి కామరాజు పేర్కొన్నారు. కాకినాడ నగరంలోని స్థానిక జగన్నాథపురంలో గల ఎంఎస్ఎన్ చారిటీస్ ఎయిడెడ్ జూనియర్ కాలేజీకి ఎన్ఆర్ఐ కామరాజు ఆర్ఓ వాటర్ ప్లాంట్ బహుకరించారు. ముందుగా మల్లాడి సత్యలింగ నాయకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చారిటీస్ అసిస్టెంట్ కమిషనర్ కరెస్పాండెంట్ చాగండి సురేష్ నాయుడు మాట్లాడుతూ విద్యార్థుల సౌకర్యార్థం కాలేజ్కి ఆర్ఓ వాటర్ ప్లాంట్ బహుకరించిన ఎన్ఆర్ఐ కామరాజుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక ముందు కూడా ఇటువంటి సామాజిక సేవా కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని కోరారు. ఎన్ఆర్ఐ నీలపల్లి కామరాజు మాట్లాడుతూ వేసవి సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థుల సౌకర్యార్థం వాటర్ కూలర్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. భవిష్యత్తులో సేవా కార్యక్రమాలు మరింత విస్తృతం చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ ఎస్ విజయకుమారి, చారిటీస్ సూపరింటెండెంట్ జె సోమరాజు, మినీ గూడ్స్ ఆటో యూనియన్ అధ్యక్షుడు ఎలుగుబంటి వెంకటరమణ, పినపోతు ఫిలిప్, చారిటీస్ సిబ్బంది, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. చదివే పిల్లలు ఇబ్బంది పడకుండా వాళ్ళందరికీ కూడా అన్నదాన కార్యక్రమం ఉండాలనే ఉద్దేశంతో ఎంతో మంచి మనసుతో ఆయన ఈ కార్యక్రమాన్ని ఇన్స్టిట్యూషన్స్ అన్నింటినీ కూడా ప్రారంభించబడ్డాయి. అలాంటి ఇన్స్టిట్యూషన్స్ ఇంచుమించుగా 69లో ప్రారంభించబడినటువంటి ఈ జూనియర్ కళాశాల ఈ రోజు అనేక కొత్త కోర్సులతో కూడా వెలిసిల్లుతుంది. ఈ విషయం చాలా మందికి బయటకు మేము ఎక్కువగా ఫోకస్ చేయలేకపోయామనే బాధ మాకు ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే 2020-21లో కరోనా టైంలో మేము డోనర్ అంటే ఓఎన్జీసీ వాళ్ళు ఇచ్చినటువంటి ఒక 8.5 లక్షలతో ఈ ల్యాబ్ని అంతటినీ కూడా మేము తయారు చేయడం జరిగింది. కేవలం 3 నెలల కాలంలోనే మేము ఈ కోర్స్ ప్రారంభించడం, ఈ డోనర్తో ఇవన్నీ కూడా అంటే రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఇప్పుడు మీరు కూర్చునేటువంటి ఆ 70 బెంచీలు కూడా సెంట్రల్ జైలు నుంచి ఆర్డర్ పెట్టడం జరిగింది. సో ఇలా ఒక డోనర్ ఇచ్చినటువంటి ఈ సంస్థని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి అనేక మంది డోనర్స్ మనకి ముందుకు వస్తూ ఉన్నారనమాట. ఆ రకంగా ఈ సంస్థను మేము ఇంకా ఇంప్రూవ్ చేయదలుచుకున్నాం. రీసెంట్గా ఇంగ్లీష్ మీడియం, సిఈసి ఇంగ్లీష్ మీడియం, ఎంపీసీ ఇంగ్లీష్ మీడియం కూడా 3 years బ్యాక్ కొత్త కోర్సులు ప్రారంభించబడ్డాయి. సో ఒకప్పుడు క్లోజ్ చేసేయాలనే పరిస్థితుల్లో ఉండేటువంటి కాలేజీలన్నింటినీ కూడా మళ్ళీ తిరిగి పునరుద్ధరించుకునే విధంగా మేము టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పార్ట్ టైం అందరూ కూడా కష్టపడి ఈ కాలేజీలు మేము నడుపుకుంటూ జరుగుతుంది. సార్ రీసెంట్గా కామరాజ్ గారు వచ్చి ఆయన ఇక్కడ ఓల్డ్ స్టూడెంట్ కాదు అంతే కదా సార్, అయినప్పటికీ కూడా మన కళాశాలలో ఉండేటువంటి విద్యార్థులందరికీ కూడా వాటర్ సప్లై నేను ఈ రకంగా ఆర్ఓ ప్లాంట్ ద్వారా చేస్తానండి అని ఆయనంతటా ఎంఎస్ఎన్ చారిటీస్ అనుబంధ సంస్థ అయిన జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేయచ్చు. మేడం విజయకుమారి గారు సహకారంతో మన కామరాజు గారు ఎన్ఆర్ఐ మన జూనియర్ కాలేజీకి మంచి వాటర్ కూలర్, పిల్లల సౌకర్యార్థం మంచినీళ్ళు అందుబాటులోకి ఫిల్టర్ వాటర్ తీసుకొచ్చారు. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేయచ్చు. స్కూల్ తరపు నుంచి పిల్లలు, ప్రిన్సిపాల్ గారు, కరెస్పాండెంట్ గా నేను అందరికి సార్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా అనేక కార్యక్రమాలు కామరాజు గారు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం.
8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్, అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. ప్రజా దర్బార్ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను నేరుగా విని వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపడుతున్నామని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయ ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి తెలిపారు. శుక్రవారం కాకినాడలోని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయంలో 40వ ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేకా లక్ష్మణమూర్తి పాల్గొని కాకినాడ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి వివిధ సమస్యలపై అర్జీలను స్వీకరించారు. ప్రజల సమస్యలపై సంబంధిత శాఖలతో సమన్వయం చేసి త్వరితగతిన పరిష్కారం అందించేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కార్యాలయం ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి మాట్లాడుతూ ప్రజా దర్బార్ కార్యక్రమంలో దాదాపు 24 అర్జీలు రావడం జరిగిందన్నారు. ప్రజా దర్బార్ కార్యక్రమం ప్రజలకు నేరుగా తమ సమస్యలు తెలియజేసే వేదికగా మారిందని ఆయన పేర్కొన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కాకినాడ పర్యటన విజయవంతం చేసినందుకు పార్టీ శ్రేణులకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు గింజాల శ్రీనివాసరావు, నులుగుర్తి వెంకటేశ్వరరావు, జున్నూరు బాబ్జీ, సిరియాల కొండబాబు, దుర్గాప్రసాద్, ఉదయ్, DRUCC సభ్యులు ముత్యాల అనిల్ కుమార్, న్యాయవాది నరేంద్రతో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆయన చేస్తున్న కృషి ప్రజలందరూ కూడా ఆఫీస్కి వచ్చి తెలియజేస్తూ మాకెంతో ఆనందాన్ని ఇస్తుంది. ప్రజా దర్బార్లో ఉన్న ప్రతి విషయాన్ని కూడా ఆయన కులసంగా చర్చిస్తున్నారు, ప్రజలందరికీ తెలుసు. ఈ ప్రజా దర్బార్లో ముఖ్యంగా హెల్త్ విభాగానికి సంబంధించి, డ్రైనేజ్ మౌలికతలకు సంబంధించి గురించి, ఉద్యోగ విషయాల గురించి మరియు వ్యక్తిగత ఆర్జీలు కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి ఆర్జీని కూడా నిశ్చితంగా పరిశీలించి ఆయన ఎటువంటి ఆలోచనతో మీరు ముందుకు వెళ్తున్నారని చెప్పి పరిశీలిస్తూ ఉంటారు. ఆ విధంగానే దీని పట్ల ప్రజా దర్బార్ ముఖ్యంగా సానా సతీష్ బాబు గారి ప్రజా దర్బార్ పట్ల ప్రజలందరికీ కూడా విశేషమైన ఆసక్తి కలిగి ఇక్కడ పనులు అవుతున్నాయని చెప్పి వాళ్ళందరికీ కూడా ఒక రకమైన నమ్మకం కుదిరింది. వాళ్ళందరికీ కూడా ఆఫీసర్ అభినందనలు తెలియజేస్తున్నాం. ప్రజలు ఒకటే గమనించాలి, ఏ అర్జీ అయినా సరే వ్యక్తిగత అర్జీ అయినప్పటికీ కూడా ఆలోచన విధానంలో సానా సతీష్ బాబు చేస్తున్న కృషిని వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. కాబట్టి వారందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాం. మీడియా వారు కూడా ఒకసారి మేము ఆనందపడే విషయం ఏమిటంటే, ఈ మధ్యనే లోకేష్ గారు కాకినాడ రూరల్లో మీటింగ్ ఏర్పాటు చేయడం, ఆ మీటింగు జిల్లా అధ్యక్షుడు జ్యోతిల్ నవీన్ గారు, పార్లమెంటు సభ్యులు రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు గారు, జిల్లా యంత్రాంగం అంతా కూడా ఆ మీటింగ్ని గౌరవంగా ఆయన్ని తీసుకురావడం, ఇక్కడంతా కూడా మీటింగ్ అంతా సక్సెస్ అవ్వడం వల్ల అందరూ కూడా ఆనందం వ్యక్తం చేశారు. ఒక్కటైన విషయం మాత్రం, ఈ కుటుంబం అంతా కూడా ఆనందంగా ఉండాలి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా ఒక కుటుంబంగా ఉండి వారి యొక్క సమస్యలు ఏమైనా సరే ఈ రాజ్యసభ సభ్యులు సానా సతీష్ గారి దృష్టికి తీసుకెళ్ళడం కూడా చెప్పడం జరిగింది. ఆ విధంగానే ప్రతి సమస్యను మేము పరిష్కరిస్తున్నాం. ఆ విధానంలో కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఆ కార్యకర్తలందరూ కూడా మా యొక్క సేవలను గుర్తించి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చాలా ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు. కాకినాడలో మినీ స్టేడియం రావడానికి, క్రికెట్ స్టేడియం రావడానికి చాలా కృషి చేశారు. దానికి మన కాకినాడలో భవనేశ్వర గుడి దగ్గర సుమారు 24 ఎకరాల్లో త్వరలో నిర్మించడం జరుగుతుంది. మరి అంతేకాదు, సానా సతీష్ బాబు గారు కాకినాడ పార్లమెంట్లో కాకినాడ రూరల్ నియోజకవర్గం మీద చాలా దృష్టి పెట్టడం జరిగింది. మొన్న లోకేష్ గారి మీటింగు ఎక్కడా లేకపోయినా సరే కాకినాడ రూరల్లో చక్కటి కార్యక్రమం జరిపించడం జరిగింది. ఆ సతీష్ గారి యొక్క ఆధ్వర్యం నాయకత్వంలో చక్కటి కార్యక్రమం జరిగింది. కార్యకర్తలంతా కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఏ నాయకుడు కూడా, ఒక నాయకుడు వచ్చి తన భుజం మీద చేస్తే చాలా సంతోషపడతారు. అటువంటిది సుమారు 1200 నుంచి 1300 కార్యకర్తలతో ఆయన ఫోటో తీసుకుంటే కాకినాడ రూరల్ నియోజకవర్గంలో కార్యకర్తలందరూ కూడా చాలా ఫీల్ అయ్యారు. అందువల్ల ఏంటంటే కాకినాడ రూరల్ నియోజకవర్గం మీద చాలా ప్రత్యేకమైన శ్రద్ధ లోకేష్ గారు పెట్టడం జరిగింది. కాకినాడ రూరల్లో కూడా త్వరలో ఇన్ఛార్జిని కూడా అనౌన్స్ చేస్తామని చెప్పి
వారు చెప్పడం జరిగింది. సతీష్ బాబు గారు ఈ ఆధ్వర్యంలో నాయకత్వంలో ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం రోజు రోజు కూడా మంచి స్పందన వస్తుంది. ఏ రోజుకి ఆ రోజు స్పందన రావడం కాదు, చాలామంది పిటిషన్ పెడతారు, దర్బార్ నెరవేరుస్తారు, కానీ సమస్యలు పరిష్కారం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరైనా సరే వచ్చారంటే ఆ సమస్య చాలా వరకు 90% పరిష్కారం జరుగుతుంది. అందువలన ఈ సానా సతీష్ బాబు గారి యొక్క దర్బార్ కార్యక్రమాన్ని అందరూ వినియోగించుకోవాలని రావాలని కోరుకుంటున్నాను. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట ఏపీఐఐసి కాలనీ సాయిబాబా గుడి ఆలయంలో ఇటీవల గ్రూప్ 1 ర్యాంక్ సాధించి ప్రాంతీయ రవాణా అధికారిగా బాధ్యతలు చేపట్టిన ఎన్ఎల్వి సుబ్బారెడ్డిని ఘనంగా సత్కరించారు. రమణయ్యపేట ఏపీఐఐసి కాలనీ సాయిబాబా గుడి ఆలయంలో ఇటీవల గ్రూప్ 1 ర్యాంక్ సాధించి ప్రాంతీయ రవాణా అధికారిగా బాధ్యతలు చేపట్టిన ఎన్ఎల్వి సుబ్బారెడ్డిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు శర్మ మాట్లాడుతూ వలసపాకల గ్రామానికి చెందిన విశ్రాంత పంచాయతీ కార్యదర్శి వెంకటరెడ్డి కుమారుడైన సుబ్బారెడ్డి గ్రూప్ 1 ర్యాంక్ సాధించడం అభినందనీయమన్నారు. సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఏపీఐఐసి కాలనీలో గల సాయిబాబా తమ కుటుంబానికి బాగా నమ్మకమని అన్నారు. ఆయన ఆశీస్సులతోనే తనకు గ్రూప్ 1 ర్యాంక్ లభించిందని తెలిపారు. మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్, పంచాయతీ మాజీ సభ్యులు కాజులూరు శ్రీనివాస్, ఆలయ నిర్వాహకులు ఉదయ్ భాస్కర్, చక్రధర్, శ్రీదేవి, భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని సత్కళా వాహిని నిర్వాహకులు ఈవి కృష్ణాచార్యులు, లక్ష్మీ దంపతులు, కార్యవర్గ సభ్యులు సత్యానందం, రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయాన్ని మర్యాదపూర్వకంగా సందర్శించారు. మహాశివరాత్రి వేడుకలను ఆహ్వానించేందుకు కొప్పవరంలోని సానా సతీష్ బాబు కార్యాలయానికి విచ్చేసిన వారు ఆఫీస్ ఇన్ఛార్జ్ మేక లక్ష్మణమూర్తిని కలిశారు. ఈ భేటీలో భాగంగా సత్కళా వాహిని మ్యాగజైన్ను ఆయనకు అందజేశారు. సాంస్కృతిక, ఆధ్యాత్మిక విలువలను సమాజానికి చేరువ చేసే విధంగా సత్కళా వాహిని చేస్తున్న సేవల్ని సందర్భంగా వారు వివరించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించేందుకు అందరి సహకారం అవసరమని పేర్కొన్నారు. రోటరీ క్లబ్ కాకినాడ అధ్యక్షులు తడాల బుజ్జి ఆధ్వర్యంలో రోటరీ డిస్ట్రిక్ట్ 3020 గవర్నర్ కళ్యాణ చక్రవర్తికి ఫస్ట్ లేడీ ఆండాల్కి ఘనంగా సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాకినాడకు చెందిన వివిధ రోటరీ క్లబ్లు పాల్గొని వేడుకను విజయవంతం చేశాయి. ఈ కార్యక్రమంలో కాకినాడకు చెందిన వివిధ రోటరీ క్లబ్ల సభ్యులు పాల్గొన్నారు. అలాగే కాన్ఫరెన్స్ చైర్మన్ తడాల వరప్రసాద్ ను కూడా ప్రత్యేకంగా సత్కరించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ గవర్నర్ కృష్ణకుమారి మాట్లాడుతూ జనవరి 30, 31 మరియు ఫిబ్రవరి 1వ తేదీల్లో నిర్వహించిన రోటరీ కాన్ఫరెన్స్ విజయవంతంగా జరిగిందని, భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాలు రోటరీ సేవా కార్యక్రమాలకు కొత్త దిశ చూపుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో రోటరీ సభ్యులు వెంకటేష్, రమేష్ మూర్తి, కృష్ణరాజు, సీతాపతి, బూల్చంద్ తదితరులు ప్రసంగించారు. వేద పండితుల ఆశీర్వచనాలు, సన్నాయి మేళం మధ్య సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది. జిల్లా గవర్నర్ కళ్యాణ చక్రవర్తి మాట్లాడుతూ ఈ కాన్ఫరెన్స్ విజయానికి సహకరించిన ప్రతి రోటరీ సభ్యునికి కృతజ్ఞతలు తెలిపారు. సమాజ సేవలో రోటరీ సంస్థ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు తడాల బుజ్జి, పీస్ ఆఫ్ మంత్ చైర్మన్ డాక్టర్ హర్షవర్ధన్, అసిస్టెంట్ గవర్నర్ సురభి శారద, సెక్రటరీ సత్యగౌడ, ఎక్సెల్ రమేష్, ముమ్మిడి సత్యనారాయణ, నామన రమేష్, కృష్ణమోహన్ మరియు సీనియర్ రోటేరియన్ సభ్యులు పాల్గొన్నారు. మన గవర్నర్ గారు డాక్టర్ కళ్యాణ చక్రవర్తి గారికి మనకి కళ్యాణం జరిగిందండి 30, 31 ఒకటో తారీఖున. కళ్యాణం అంటే నిజంగా అది ఒక కళ్యాణం అంటే ఒక పెళ్లిలాగే జరిగిందండి. అది ఒకరి పెళ్లి కాదు, మన రొటేరియన్స్ అందరి పెళ్లిళ్ళు జరిగితే ఎంత ఆనందంగా ఉంటుందో అంత ఆనందంగా జరుపుకున్నాము అందరూ కలిసి. అలాగే దాని చైర్మన్ కింద ఉన్నటువంటి ప్రసాద్ గారికి, అలాగే ఈ మంత్ చైర్మన్ అయినటువంటి హర్షవర్ధన్ గారికి, అలాగే రొటేరియన్స్కి, సీనియర్ రొటేరియన్స్కి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు అండి. అలాగే మన కళ్యాణం ఏదైతే మనకు జరిగిందండి, ఆ కళ్యాణానికి మన ఇక్కడ ఉన్న మెంబర్స్ అందరూ కూడా చాలా కష్టపడి ఎవరి వర్కాలు చేశారండి. దాంట్లో భాగంగా అలాగే మన ఇక్కడ చాలామంది ఉన్నారండి. అందరి పేర్లు నేను చెప్పలేకపోవచ్చు, కానీ మీ అందరికీ కూడా మరోసారి మా క్లబ్ తరఫుని హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు వెంటనే గుర్తొచ్చింది కాన్ఫ్లిక్ట్ అండ్ పీస్ అంటే మన మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం జరిగే ముందు పీస్ కోసం శ్రీకృష్ణ భగవానుడు దుర్యోధన దగ్గరికి వెళ్తాడు. హీ విల్ ట్రై టు కన్విన్స్ దుర్యోధన టు అవాయిడ్ వార్. మీ దగ్గర అన్నీ ఉన్నాయి కదా, జస్ట్ వాళ్ళు అడుగుతుంది చిన్న ఒక 5 విలేజెస్ అడుగుతున్నారు, ఇస్తే పోదా అని హీ విల్ ట్రై టు కన్విన్స్ దుర్యోధన. దేర్ ఈస్ ఎ థిన్ లైన్ బిట్వీన్ సెల్ఫ్ ఎస్టీమ్ అండ్ ఈగో.
Duryodhana fails to understand what is the difference between self-esteem and ego. ఈగోకి పోవడం వల్ల మనందరికీ తెలిసిందే తదుపరి జరిగినటువంటి కురుక్షేత్ర సంగ్రామం. సో దిస్ ఈస్ ఎ కాన్ఫ్లిక్ట్ which Krishna tried to resolve. Not all resolutions go into peace. అంటే ఎప్పుడు మనం కాన్ఫ్లిక్ట్ అండ్ కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ అంటే పీస్ఫుల్గానే ఎండ్ అవుతుంది అనుకుంటాం. బట్ దిస్ ఈస్ వన్ ఎగ్జాంపుల్ వేర్ at the end of the war there was peace. Duryodhana did not accept peace. So అందరితోటి ఎంత స్నేహశీలుగా ఎంత సరదాగా ఉంటారో చెప్పడానికి అది ఒక నిదర్శనం అని చెప్పి మీ అందరికీ తెలియదు. ఇది చాలా విజయం పొందాం, మనం చాలా సక్సెస్ఫుల్గా చేసాం, చాలా వండర్ఫుల్. ఇటువంటి ఈవెంట్ మరలా చేయలేము, తర్వాత ఇంతకన్నా మనకన్నా చేయలేరు. ఇవన్నీ మీ అందరూ నోటి ద్వారా వింటూ ఉంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళకి మన తోటి వారికి నాకు కూడా చాలా ఆనందంగా ఉంటుందండి. కానీ ఇది టీమ్ వర్క్ నెవర్ ఫెయిల్స్ అని చెప్పేసి ఎంటైర్ మొత్తం అంతా కూడా కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరు విజయం అండి ఇది. ఎందుకంటే నా ఇంట్లో పని ఇప్పుడున్న రిలేషన్స్ మధ్యలో ఒక ఫ్యామిలీ బాండింగ్ ఎలా ఉందో మీ అందరికీ తెలుసు. ఒక పెళ్లికి వెళ్తే కరెక్ట్గా మనం పెళ్లికి ముహూర్తం టైం ఎప్పుడైనా చూసుకుని వెళ్ళే రోజులు. ఇటువంటి టైంలో మన ఈ కళ్యాణంకి 3 days ఖచ్చితంగా పూర్వపు రోజుల్లో 5 రోజులు పెళ్లి అని చెప్పి ఎలా అయితే వెళ్ళి ఉండిపోయేవారో అలా 3 రోజులు అద్భుతంగా బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎలాగైతే ఉన్నారో మన రొటేరియన్స్ ఆఫ్ కాకినాడ రొటేరియన్స్ అందరూ కూడా అంతే రకంగా నిలబడి చేశారండి. మీరందరూ చేసిన దానికి నేను ఏం చెప్పినా తక్కువే. మీ అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారం. బట్ దెన్ ఎట్ ద సేమ్ టైం నా కోసం ఉంటున్నానని నేనైతే నిజంగానే ఫీల్ అవుతున్నాను. అంటే వాళ్ళు చాలామంది తమ్ముళ్ళు వరప్రసాదాన్ని కోసం ఉంటున్నారు. బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళు వరప్రసాద్ కోసం ఎందుకు ఉంటున్నారంటే వరప్రసాద్ నా కోసం ఉంటున్నాడు ఇదో, లేకపోతే అలాగా ఇండైరెక్ట్గానే డైరెక్ట్గానే కానీ మంచిగా జరిగింది. అండ్ రోటరీ క్లబ్స్ ఆఫ్ కాకినాడ ఇన్ జనరల్ అందరూ కూడా ముందుకొచ్చి డెఫినెట్గా బాగా జరుగుతుంది, బాగా చేద్దాం అన్న మాట ఇప్పుతో ఒక ధైర్యాన్ని ఇచ్చింది. అండ్ ఎట్ ద సేమ్ టైం మేము డిస్ట్రిక్ట్ ఇంత వైడ్గా తిరగడం వల్ల డిస్ట్రిక్ట్లో కూడా మాకు పరిచయాలు ఎలాగంటే ఎక్కడికి వెళ్ళినా అందరూ అన్నయ్య తమ్ముడు అనే పిలుచుకునే బంధువులతోనే మారిపోయాం. సో ఎవరికి ఫోన్ చేసినా కానీ అన్నయ్య తమ్ముడు అంటూ వాళ్ళు కూడా అదే రీతిలో పనిచేసి ఇన్ఫ్యాక్ట్ కొంతమంది అయితే అంటే మన కాకినాడ రొటీన్ కాకపోయినా కానీ 31st night వాళ్ళు బాటిల్ పట్టుకుని పర్సనల్గా వెళ్ళి వాళ్ళు తాగరా బాబు అని. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవిపై వైఎస్ఆర్సీపీ నాయకులు అంబటి రాంబాబు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా చేసిన అసభ్యకర వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్త సంచలనానికి, రజక సామాజిక వర్గ ఆగ్రహానికి దారితీశాయి. రజక మహిళ అని కూడా చూడకుండా జుట్టు పట్టుకుని కొడతానంటూ జక్కంపూడి రాజా చేసిన వ్యాఖ్యలపై రజక సాధికారిక కమిటీ, రజక ఫెడరేషన్ నాయకులు నిప్పులు చెరిగారు. రాష్ట్ర రజక సాధికారిక కమిటీ మెంబర్, టీఎన్టీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తాతపూడి రామకృష్ణ స్వగృహంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వీరనారి చాకల ఐలమ్మ వారసులమైన తమ జాతిని తక్కువ అంచనా వేయవద్దని హెచ్చరించారు. వెంటనే గల్లా మాధవికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జక్కంపూడి రాజా, అంబటి రాంబాబులు వెంటనే తమ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పకుంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి పిలుపునిస్తామని తాతపూడి హెచ్చరించారు. రజక ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు ఏవిడి మెంటారావు మాట్లాడుతూ జక్కంపూడి రాజా వ్యాఖ్యలు నాటి కురుక్షేత్రంలో దుర్యోధనుడి ప్రవర్తనను తలపిస్తున్నాయని మండిపడ్డారు. కాకినాడ రూరల్ రజక సాధికారిక అధ్యక్షులు చోడవరపు సత్యనారాయణ, ఇతర నాయకులు మాట్లాడుతూ రాజకీయంగా ఎదుర్కోలేక మహిళల వ్యక్తిత్వాన్ని హననం చేయడం వికృత చేష్టలని అభివర్ణించారు. అధికార గర్వంతో విర్రవీగితే రజక సామాజిక వర్గం తగిన బుద్ధి చెబుతుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో రాజపూడి గంగరాజు, పాలేపు లోవరాజు, కుమిలి సత్యనారాయణ, రాజపూడి సత్యనారాయణ, గంగాడి రమణ, కలిదిండి సాయిబాబు, తాతపూడి రామాదేవి తదితరులు పాల్గొన్నారు. మహిళ ఎమ్మెల్యే శ్రీమతి గల్లా మాధవ్ గారు వారికి ఎప్పుడు కూడా రజక జాతి మొత్తం కూడా వారు వెన్నంటే ఉండి వారికి ఎప్పుడు ఎలాంటి కష్టం వచ్చినా నష్టం వచ్చినా రజక జాతి చూస్తా ఊరుకోదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే సోదరులారా, మీరు చూశారు జమీందారీ వ్యవస్థలో
భూస్వామ్య విధానాల మీద పోరాడినటువంటి వీరనారి శ్రీమతి చాకలి ఐలమ్మ గారు. చాకలి ఐలమ్మ వారసులు మేము. ఏమనుకున్నారో మేము కూడా తలుచుకోగలం. మేము కానీ గట్టిగా కన్నెర చేస్తే మీ పార్టీ పతనానికి నాంది అవుతుంది. అందరూ కూడా రజకుడు చేయి చలవని, రజకుడితో ఉంటే బాగుంటుందని అందరూ అనుకుంటారు. అలాంటి రజకులతోటి మీరు పెట్టుకుంటున్నారు. మీ పార్టీ పతనానికి ఇదే నాంది. జక్కంపూడి రాజా గారు, మేము తలుచుకుంటే అవసరమైతే మీ ఇంటిని కూడా ముట్టడించడానికి రజకులు అందరూ సిద్ధంగా ఉన్నాం. రజకులు ఎవరు అక్కడ చేతగానికి తన్నంగా గాజులు తొడుక్కోలేరు. రజక మహిళని మీరు జుట్టు పట్టుకుని ఈడ్చుకుని వస్తే ప్రతి ఒక్క రజకుడు కూడా ఆ రోజు దుశ్శాసనుని ఏదైతే తొడలో బద్దలకొట్టడానికి భీముడు తయారయ్యాడో అదేవిధంగా ప్రతి రజక సోదరుడు కూడా ఆవిడికి కవచంలో నిలబడి అవసరమైతే మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ముట్టడి చేయడానికి రజక సోదరులు అందరూ సమాయత్తంగా ఉన్నారు. ఖబర్దార్ జక్కంపూడి రాజా గారు, ఇది మా రజకుల తరపున మేము ఇచ్చే హెచ్చరిక. కాబట్టి ఇక నుంచి సంస్కారవంతంగా నోరుని అదుపులో పెట్టుకుని ఆవిడ చాలా శాంతియుతంగా చాలా గౌరవంగా మాట్లాడారు. మీకు ఆవిడ చెప్పారు, మీకు మొన్న మీకు దమ్ముంటే రేపు 11వ తారీఖు మీ 11 మందితో వచ్చి అసెంబ్లీలో ప్రజల సమస్యల పట్ల, ప్రజల భావోద్వేగాల పట్ల మీరు ప్రశ్నించండి. అంతేకాని ఒక సామాజిక మహిళలను ఇలాగ బయటకు వచ్చి ఎక్కడో కానీ అసలు రజక మహిళలు చాలా తక్కువగా రాజకీయాల్లో ఉంటారు. అలాంటి ఆవిడ ఎమ్మెల్యేగా ఎన్నికై సుమారు అరగంటలో 3000 మందితోటి ఆవిడ ప్రదర్శన చేస్తే ఆవిడని బెదిరిస్తారా? ఆవిడకి ఎవరో లేరనుకుంటున్నారా? రాష్ట్రంలో ఉన్న రజకులందరూ కూడా తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకుంటారు. పార్టీ వాళ్ళందరూ కూడా రౌడీజం గోడాజం చేస్తే ఎవడ ఊరుకోడి పరిస్థితి ఇప్పుడే లేదు. ప్రతి ఒక్కడు మారాడు. ఏం బుద్ధి సిగ్గు శరమ లేదా మీకు? తిరుపతిలో లడ్డూలు, కోట్ల లడ్డూలు మీరు నెయ్యితోటి, కొవ్వులతోటి, పంది కొవ్వుతోటి, ఆవు కొవ్వులతోటి రకరకాల దుర్మార్గమైన ఆయిల్లు కెమికల్స్తో తయారు చేసి వాటిని లడ్డూలుగా తయారు చేసి మీరు రామ జన్మభూమికి అన్ని లడ్డూలు పంపించడానికి సిగ్గేట్లేదయ్యా వైవి సుబ్బారెడ్డికి కానీ? మరి వాళ్ళని అడుగు నువ్వు. వాళ్ళని అడగకుండా అక్కడేదో ఆవిడ ధర్నా చేయడానికి వెళ్ళి ఒక ఇది చెప్తే బుద్ధి లేకుండా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి మేము తెలుగుదేశం పార్టీ తరఫున మా రజక ఫెడరేషన్ తరఫున కూడా మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. తప్పనిసరిగా మీరు తప్పనిసరిగా మీ రజక భవిష్యత్తు బాగోవాలన్నా ఏం చేయాలన్నా మా గల్లా మాధవ గారికి, మా ఎమ్మెల్యే గారికి, మా రజక ముద్దుబిడ్డకి తప్పనిసరిగా మీరు బేషరతుగా మీడియా ద్వారా పత్రికా ప్రముఖంగా మీరు క్షమాపణలు చెప్పండి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా మీకు క్షమాపణలు చెప్పాలని బాధ్యత మీరు తీసుకోండి. మీరు ఏ వికటాటాసనం చేస్తున్నారు. తప్పనిసరిగా అతను ఆల్రెడీ రిమాండ్లో పోయాడు. మరి ఈ ఇంత దుర్మార్గమైన చేష్టలు తిరుపతి వెంకయ్యను కూడా దుర్మార్గాన్ని ప్యానల్ చేస్తున్నారు. మీకు మామూలుగా పనిష్మెంట్ మామూలుగా ఉండదు. పవన్ కళ్యాణ్ అన్నగాని మాట్లాడిన కూడా పవన్ కళ్యాణ్ గారిని దుర్మార్గాన్ని ఇంట్లో ఈ స్త్రీమూర్తులు కూడా మీరు మాట్లాడతారు. ఆడవాళ్ళని ఎక్కువగా మీరు టార్గెట్ చేస్తున్నారు. మగాళ్ళని మీరు మాట్లాడుకోండి. మీరు మగాళ్ళు, మీ మగాళ్ళకి మేము మాట్లాడుతున్నాం, మిమ్మల్ని మేము కామెంట్ చేస్తాం, మమ్మల్ని మీరు కామెంట్ చేయండి. ఆడవాళ్ళని ఎందుకు మీరు టార్గెట్ చేస్తున్నారు? ఆ మాత్రం సిగ్గు తెచ్చుకోండి. ఎట్టి పరిస్థితుల్లో మరలా మీరు మీ రాజకీయ భవిష్యత్తులు జాగ్రత్తగా పెట్టుకోవాలి. మాలాంటి వాళ్ళు కూడా ఎవరికైనా మరలా మేము చేయాలనుకుంటే తప్పనిసరి ఇంకో 2 టర్ములు మీరు ఇంట్లో కూర్చోగా తప్పదు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సామర్లకోట శ్రీ కుమార భీమేశ్వర స్వామి దేవస్థానంలో శివరాత్రి ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు. అధికారులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్. పరిపాలనా సౌలభ్యం కోసం అవసరమైన కొత్త ప్రింటర్లు. సచివాలయాలకు కొత్త ప్రింటర్లు అందించిన కమిషనర్ సత్యనారాయణ. త్వరలోనే పిఠాపురంలో గుడ్ మార్నింగ్ పిఠాపురం కార్యక్రమం ప్రారంభిస్తాం. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి వెల్లడి. రోడ్డెక్కిన విద్యార్థి సంఘాలు. మోహన్ బాబు, విష్ణులను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.
8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.